గారు విన్నారు, ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు వింటున్నారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి గల కారణం ఏమిటి? క్వశ్చన్ మార్క్. ఆలోచించమని మనం చేస్తున్నా. ఒకటే సింపుల్, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా డయాఫ్రమ్ వాల్ వేశారు. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు డయాఫ్రమ్ వాల్ 414 రోజుల్లో పూర్తి చేశాం. ఏమి లాభం? సింగర్ అద్దంకి వెళ్ళి వచ్చాడు అన్నట్టుగా 414 రోజుల్లో నువ్వు పూర్తి చేస్తే ఏమి లాభం అంటున్నా. 414 రోజుల్లో పూర్తి చేయటము 14 రోజుల్లో పూర్తి చేయటము కాదు. అక్కడ డయాఫ్రమ్ వేల్ వేసే ముందు గోదావరి నదిలో ప్రవాహాన్ని డైవర్ట్ చేసి 2 కాఫర్ డ్యాములు నిర్మించిన తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ వేయాలి. ఇస్ ది ప్రోటోకాల్. దీన్ని భిన్నంగా డయాఫ్రమ్ వాల్ వేసేసి కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయకోకుండా చేతులు ఎత్తేసి ఇవాళ మమ్మల్ని అంటారు ఏంటి? నాకు అర్థం కాలే. ఇవాళ వేస్తున్నారు డయాఫ్రమ్ వాల్ కొత్తది. నేను పోయినసారి చెప్పినట్టుగా ఒక మన సీజ్ ది చీ షిప్ సందర్భంలో చెప్పే కదా, పెళ్ళి చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ అని. మళ్ళీ డయాఫ్రమ్ వాల్ మళ్ళీ ఇంకో డయాఫ్రమ్ వాల్ మా వాళ్ళు వేశారా? మీ వల్ల, మీ అసమర్థత వల్ల, మీ అవగాహన రాహిత్యం వల్ల, మీ అవినీతి వల్ల మళ్ళా 2వ డయాఫ్రమ్ వాల్ వేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఎంత డయాఫ్రమ్ వాల్ అది? మళ్ళీ 900 కోట్ల రూపాయలు డయాఫ్రమ్ వాల్ మళ్ళా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడతా ఉంది. దీనికి కారణం ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు కాదా? మళ్ళా చెప్తున్నా, డయాఫ్రమ్ వాల్ వేసే ముందు కాఫర్ డ్యాములు 2 కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే, నదిని డైవర్ట్ చేసిన తర్వాత మాత్రమే వెయ్యాలి. వేయలే, వేశారు. మేము వచ్చామంట, కొట్టుకుపోయిందంట. మొన్న ఆ కెనడా నుంచి అమెరికా నుంచి వచ్చిన 4 నిపుణులు చెప్పారు, అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వరదలోనే ప్రారంభమైంది దెబ్బతింటామని. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటాం ఆ రోజునే ప్రారంభమైంది, మేము వచ్చిన తర్వాత కాదు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఒకసారి చదువుకోమని మనం చేస్తున్నాం. ఈ విధంగా అన్ని పచ్చి అబద్ధాలు ఆడేటటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా దురదృష్టం. ఇక్కడ ఒక మాట అన్నాడు, ఒక అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి, కుట్ర ఇవన్నీ కలిసి పోలవరాన్ని ఎంత నాశనం చేశాయో అంత నాశనం చేశారు. మేమంట ఒక అసమర్థత అంట, ఒక అవగాహన రాహిత్యం అంట. ఇది జగన్మోహన్ రెడ్డి గారి అంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అంట. నేను చెప్తున్నా, మీరు అసమర్థులు, మీకు అవగాహన రాహిత్యం, అవగాహన సరిగా లేదు. వెళ్ళడం రావడం, వెళ్ళడం రావడం, సోమవారం వెళ్ళడం రావడం, బిల్లులు చేసుకోవడం, డబ్బులుగా చేయటం. దేవినేని ఉమ గారు మీరు చేసింది అదేంటండి? చంద్రబాబు నాయుడు గారు అవగాహన రాహిత్యం అంటారేంటి? చంద్రబాబు నాయుడు గారు అసమర్థత అంటారేంటి? ఆయన 40 సంవత్సరాలు సీనియరు, పైగా ఇప్పటికి 3వ సారి 4వ సారి ముఖ్యమంత్రి అంటారా అని అనుకుంటారు మీరు. నేను చెప్తున్నా, అసమర్థత కాకపోతే, అవగాహన రాహిత్యం కాకపోతే నదిని డైవర్ట్ చేయకోకుండా ఎవరైనా ఏ దేశంలో అయినా వేస్తారండి డయాఫ్రమ్ వాల్? మన దేశంలో కాబట్టి సరిపోయింది, కానీ ఇలాగే ఇంకొక దేశంలో ఎక్కడ జరిగితే ఈ నష్టానికి ప్రాసిక్యూట్ చేస్తారు, ఉరి కూడా వేస్తారని మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గంగా చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అధికారంలో లేవు కాబట్టి, మాకు పత్రికల్లో రాసే పత్రికలు తక్కువ ఉన్నాయి కాబట్టి, మీకు మీడియా బలం ఎక్కువ ఉంది కాబట్టి అబద్ధాలుగా పుంకాలుగా చెప్పి జనాన్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అవినీతి అంట, ఎవరు అవినీతి? కుట్ర అంట, ఎవరు కుట్ర? అవినీతి మీరు, నేను అనలేదుగా. ఎవరున్నారు?